ఏ ఊరికన్నా వర్రి ఏ టౌన్ కన్నా వర్రి రాత్రి 9-10 దాటిందంటే దుకాణాలన్నీ బందే. ఉంటే గింటే మెడికల్ షాపులు ఉంటుండొచ్చు, కానీ తతిమ్మ ఏం కొనాలన్నా మళ్ళా పొద్దుగాల 10 కావాల్సిందే. ఒకళ్ళ ఆకలై ఏమైనా తిందామన్న సుత ఏం దొరకది. ఆడాడ బస్టాండ్ల కాడ ఉంటే ఉండొచ్చు, కానీ అవి సుత 11 దాటితే బందే. మిర్చి బజ్జీలు, పానీపూరి, ఇడ్లీ, దోశ ఏది కావాలన్నా తెల్లారదాకా ఆగాల్సిందే. కానీ గిడ అట్లా కాదుల్లో. వీళ్ళు జ్యూసులు గుంజుతుండ్రు, వీళ్ళేమో షాయ్ సపరిస్తుంటే వీళ్ళు ఐస్ క్రీమ్ కుమ్ముతుండ్రు, ఇటు పానీపూరి దంచుతున్నారు, ఈగాడ మ్యాగీ చేస్తుంటే ఈడ బటర్ నాన్స్, అటు బ్రెడ్ ఆమ్లెట్ వేస్తుంటే ఈడ తునకలు కాలుస్తున్నారు. ఎవ్వలకి ఏది నచ్చితే అది కుమ్ముడే కుమ్ముడు. అట్లాని తెల్లారగట్ల అనుకునేరు. నడి జాము రాత్రి నడుస్తుంది. పట్నం పబ్లిక్ చిరుతిండ్లు బగ్గా కాయిష్ చేస్తున్నారు. వాళ్ళకు తగ్గట్టు ఎప్పుడంటే అప్పుడు పానీపూరి కాంచెల్లి బిర్యానీల దాకా ఏదంటే అది దొరుకుతుంది. చలికాలం చాలైంది కాబట్టి వాతావరణం మంచిగా ఉంటదని దోస్తులతోని ఇంటోళ్ళతోని అట్లా బజార్కి వెళ్తున్నారు. చిరుతిండ్లకు బగ్గ పేరు పోయిన డిఎల్ఎఫ్ కాడ చూడండి, అర్ధమరాత్రి జాతరే నడుస్తుంది. ఇంట్లో వండుకునే టైం లేక కొందరు నైట్ డ్యూటీలు చేస్తోళ్ళు కొందరు. एक टफ टास्क है. వర్క్ చేస్తున్నాం కదా, సో అయిపోయిన తర్వాత అలా నైట్ టైం అలా బయటకు వచ్చినప్పుడు కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి యాక్చువల్లీ బాగుంటుంది స్ట్రీట్ ఫుడ్. దోస్తులతో కలిసి సంబురానికి వచ్చేటోళ్ళు సుతా బొచ్చెడు మంది. నార్మల్గా స్ట్రీట్ ఫుడ్ తినడం, ఫ్రెండ్స్తో ఉండడం సపరేట్గానే డిఫరెంట్. ఇంకా అన్నీ ఒకటేసారి మిక్స్ మ్యాచ్. అది నైట్ టైం గర్ల్స్ అంటే క్రేజీ ఫీలింగ్ అసలు. ఏ రాత్రి వచ్చినా ఏ దినాలనిపిస్తే అది ఉంటది కాబట్టి ఎప్పుడు పబ్లిక్ ఉండనే ఉంటారు. పట్నంలో ఇసొంటి అడ్డాలు షాన్నే ఉన్నాయి. 12-1 అట్లా వస్తాం. మేము నైట్ షిఫ్ట్ చేసినప్పుడైనా 3-4 అట్లా ఆకలి అయినప్పుడైనా కూడా ఇక్కడికి వచ్చి ఏది దొరుకుతా అని చెప్పేసి ఏదో ఒకటి దొరుకుతుంది, ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. అప్పుడు ఐడియా లేక్ కాడ, చార్మినార్ కాడ, ఓల్డ్ సిటీ కాడ అన్ని తిన్నాం. దుకాణాలకు ఇరామ్ ఉండది, వచ్చి తినేటోళ్లకు సుత రికామ్ ఉండది. ఇగేముంది, అర్ధమరాత్రి సుత పట్ట పగటీలు ఎగబడ్డట్టే ఎగబడుతున్నారు చిరుతిండ్ల కోసానికి. కానీ ఇక్కడ నైట్ టైం కూడా లైక్ మార్నింగ్ డే టైం లానే ఉండే. దూరమైన సుత ఎక్కడెక్కడి నుంచో వచ్చి తినిపోతారట. గీ అన్న అయితే చిన్నపాటి దుబాయ్ ని చూసినట్టే కొడుతుంది అనబట్టే. నేను యాక్చువల్ గా ఉండేసి దుబాయ్ లో. ఐ జస్ట్ కేమ్ హియర్ ఫర్ ఎ వెకేషన్. బేసికల్లీ ఐ ఫౌండ్ హియర్ ఎ మినీ దుబాయ్. ఎన్నడో ఒకనాడు బయట తిండి తింటే ఏమో అనుకోవచ్చు, కానీ దినాం చిరుతిండ్లకే ఎగబడుతురు మనోళ్ళు. టైం కాని టైంలా ఏది పడితే అది తింటే అడ్డమైన బీమార్లు వస్తాయట. పైసలు పెట్టి మరి పానాలు ఖరాబ్ చేసుకునే కథ అవుతుంది. చూసుకోండి మరి.